గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. సాధారణంగా విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీలు ఉంటాయి కదా, ఈ యూనివర్సిటీలకు కులపతి అంటే ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు. అయితే గత ప్రభుత్వం ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ చట్టానికి సవరణలు తీసుకురావడం జరిగింది. వీటికి చట్ట సవరణలు చేస్తూ ట్రిపుల్ ఐటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అంటాం, RGUKT. సో వీటికి ఛాన్సలర్గా గవర్నర్ కాకుండా ముఖ్యమంత్రి ఉంటారు అని చెప్పి ఒక చట్ట సవరణ తీసుకొచ్చింది. అంటే ఏంటి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్రిపుల్ ఐటీస్ యూనివర్సిటీకి ఛాన్సలర్ అనమాట. సో జనరల్గా వైస్ ఛాన్సలర్ని నియమించేటువంటి హక్కు ఛాన్సలర్కు ఉంటుంది. అంటే ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటిలోకి వీసీలు వైస్ ఛాన్సలర్ని నియమించేటువంటి హక్కు గవర్నర్కి మాత్రమే ఉంటుంది. కానీ ఈ ఒక్క యూనివర్సిటీకి మాత్రమే ట్రిపుల్ ఐటీలన్నింటినీ ప్రత్యేకంగా ఈ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ కిందకి తీసుకొచ్చారు. వీటికి మాత్రం ముఖ్యమంత్రికే పవర్స్ ఉండేలాగా ఒక చట్ట సవరణ తీసుకొచ్చారు. దీన్నే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రద్దు చేస్తూ కొత్త చట్ట సవరణ తీసుకురాబోతుంది. మొత్తం ఏపీలో 20 యూనివర్సిటీలు ఉన్నాయి. 20 విశ్వవిద్యాలయాలను ఒకే చట్టం కిందకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రకంగా చట్టాలు అమలవుతున్నటువంటి పరిస్థితి. వీటిని కాకుండా ఉన్నత విద్యా మండలికి ఏపీ ప్రభుత్వం ఒక లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. ఏపీలో ఉన్నటువంటి 20 విశ్వవిద్యాలయాలకు కూడా ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలని, అన్నింటికీ గవర్నరే ఛాన్సలర్గా ఉండాలి అని చెప్పి ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. అలాగే ఏదైతే గత ప్రభుత్వం చట్ట సవరణ చేసి RGUKTకి ఈ ట్రిపుల్ ఐటీస్కి సంబంధించినటువంటి యూనివర్సిటీకి ముఖ్యమంత్రిని కులపతిగా చేసిందో దాన్ని కూడా రద్దు చేసి దానికి కూడా గవర్నరే ఛాన్సలర్గా ఉండే విధంగా, అంటే ఏపీలో ఉన్న 20 యూనివర్సిటీలకు ఇన్క్లూడింగ్ ట్రిపుల్ ఐటీ అన్నింటికి కలిపి గవర్నరే ఇక నుంచి ఛాన్సలరు. అలాగే వైస్ ఛాన్సలర్లను ఎవరైనా సరే గవర్నరే నియమించేటువంటి అవకాశం ఉండే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పి దానికి తగ్గట్టు ఒక కొత్త చట్టాన్ని రూపొందించమని చెప్పి ఉన్నత విద్యా మండలికి ఒక లేఖ రాయటం జరిగింది అని తెలుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ లోపు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం.